హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో బాగా పండిన అరటి పండ్లను వేస్ట్ చేయకుండా హెల్దీగా వాటితో అస్సలు నూనె లేకుండా అప్పటికప్పుడు సెట్ దోశల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ దోశల్ని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ బనానా సెట్ దోశల్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బనానా సెట్ దోశల్ని వేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ ఏ రకమైన బియ్యాన్నైనా వేసుకోవచ్చు. నేనైతే దోశల బియ్యాన్ని వేస్తున్నాను. తర్వాత ఇందులో ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతో 1/4 కప్పు కొద్దిగా మందంగా ఉన్న అటుకులను వేసుకోండి. సో ఇలా అటుకులను కూడా వేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తిరిగి మంచినీళ్ళని పోసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోండి. ఒకవేళ మీకు అంత టైం కనుక లేకపోతే వేడి నీళ్ళు పోసుకొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఇక్కడ 2 గంటల సేపు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి బియ్యం అండ్ అటుకులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇలా బాగా పండిన అరటి పండ్లు ఉంటాయి కదా, అవి పెద్దవి అయితే 2, లేదంటే కొద్దిగా ఇలా మీడియంగా ఉన్నవైతే 3 అరటి పండ్లు తీసుకోండి. తీసుకొని వాటిపైన ఉన్న తొక్కంతా కూడా తీసేసి ఈ అరటి పండుని ఇలా కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి గిన్నెలోకి వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా పెద్దగా ఉండే అరటి పండ్లనే 2 తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో అరటి పండ్లని ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఒక మేషర్తో వీటిని కొద్దిగా లైట్గా మ్యాష్ చేసుకోండి. మీ దగ్గర ఇలా మేషర్ లేకపోతే మీరు ఇదే విధంగా ఫోర్క్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలా లైట్గా మ్యాష్ చేసుకోవచ్చు. మరీ మెత్తగా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా మ్యాష్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అటుకుల్ని మిక్సీ జార్లో సగం వరకు వేసుకోండి. తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువగా ఉప్పును వేసుకోండి. అండ్ అలానే 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకోండి. మీరు ఈ బెల్లం ప్లేస్లో పంచదారను కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో మనం మ్యాష్ చేసుకున్న అరటిపండు గుజ్జును కూడా సగం వరకు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ దోశ పిండి కోసం పిండి అనేది మరీ జారుగా ఉండకూడదు, కొద్దిగా గట్టిగానే ఉండాలన్నమాట. అందుకని నీళ్ళు ఎక్కువగా వేసుకొని గ్రైండ్ చేసుకోవద్దు. నేనైతే ఇక్కడ ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేశాను. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా అలాగే మరీ జారుగా లేకుండా ఇలా మీడియంగా ఉండాలన్నమాట. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ అరటిపండు గుజ్జును కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో ఇలా మొత్తం అంతా పిండిని ఇలా గ్రైండ్ చేసుకొని గరిటతో ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం అప్పటికప్పుడు ఈ దోశ వేసుకుంటున్నాం కాబట్టి ఇందులో ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోండి. లేదంటే మీరు దీని ప్లేస్లో ఒక 1/2 టీ స్పూన్ ఈనోని కూడా వేసుకోవచ్చు. తర్వాత దీని మీద కొద్దిగా నీళ్ళని పోసుకొని పిండిని బాగా కలుపుకోండి. మీకు ఒకవేళ ఇలా వంట సోడాని కానీ లేదంటే ఈనోని కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఏమీ వేసుకోకపోయినా పర్వాలేదు, దోశలు చాలా బాగా వస్తాయి. కాకపోతే లైట్గా కొంచెం గట్టిగా వస్తాయి అంతే. వేసుకుంటే మాత్రం బాగా మెత్తగా వస్తాయి అన్నమాట. సో పిండిని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. మనకి దోశ వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. సో ఇక లేట్ చేయకుండా ఈ బనానా సెట్ దోశల్ని వేసేసుకుందాము. దోశలు వేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దోశల పెనం పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చల్లుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని మరలా ఒకసారి గరిటెతో కలుపుకొని ఇలా ఒక గరిటెడు పిండిని వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. అంటే మనకి సెట్ దోశ ఎలా అయితే ఉంటుందో కొంచెం మందంగా అలా వేసుకుంటే సరిపోతుంది. సో వేసుకొని ఇలా ఒక మూతను పెట్టుకొని మంటని లోకి మీడియంకి మధ్యలో పెట్టి దీన్ని చక్కగా ఒకవైపు కాలే వరకు కాల్చుకోవాలి. అండ్ అలానే ఇక్కడ మీరు చూసారు కదా, మనం మూత పెట్టగానే దోశ పైన చక్కగా హోల్స్ వస్తున్నాయి. ఇలా హోల్స్ వచ్చాయంటే మనకి దోశ అనేది చాలా మెత్తగా వస్తుంది అనమాట. అండ్ అలానే మనం ఇక్కడ ఒక్క చుక్క నూనె కూడా యూజ్ చేయలేదు, అయినా కూడా దోశ చాలా చక్కగా వస్తుంది. సో ఇలా ఒకవైపు చక్కగా కాలిన తర్వాత ఈ దోశని మరలా
రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఇదే విధంగా చక్కగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. సో రెండు వైపులు కూడా చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఎంజాయ్ చేసేయడమే. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసేసుకోండి. ఇక్కడ నేను రెండో దోశను వేసుకునేటప్పుడు ఈ దోశని మరింత టేస్టీగా చేసుకోవడం కోసం కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా అండ్ తురిమిన క్యారెట్ని కొద్దిగా వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు కావాలంటే ఇలా కూడా వేసుకొని ఈ బనానా సెట్ దోశల్ని ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. సో మీకు ఎలా నచ్చితే అలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ క్యారెట్ని వేసుకున్న తర్వాత దీని మీద కూడా ఒక్క చుక్క కూడా నూనె వేయాల్సిన అవసరం లేదు. వెంటనే మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఏదైనా స్పైసీగా ఉండే చట్నీతో సర్వ్ చేసుకోండి. అస్సలు చట్నీ లేకపోయినా కూడా ఉట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇవి బనానాతో ప్రిపేర్ చేసాం కాబట్టి చిన్నపిల్లలకి అండ్ పెద్దలకు కూడా చాలా చాలా హెల్దీ. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి టేస్ట్ అయితే మనకి బొబ్బట్లు ఉంటాయి కదా, ఆ టేస్ట్లో ఉంటాయి అన్నమాట. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా వచ్చే వీడియోల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే వచ్చిన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.